ఇప్పుడు టమాటో చట్నీకి అయితే నేను ఈ క్వాంటిటీలో అంటే 5 టమాటోస్, ఈ చిల్లీస్ కొంచెం స్పైసీగా ఉన్నాయి కాబట్టి ఎన్ని చిల్లీస్ తీసుకున్నాను నేను. దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న వీటన్నిటిని మనం కడాయిలోకి తీసుకుందాము ఫ్రై చేయడానికి. ఇప్పుడు దీంట్లోకి నేను 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర. ఇందులో నేను ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. త్రీ స్పూన్స్ అంతే. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఫ్రై చేయడమే. దీన్నైతే ఒకసారి కలుపుదాము. వాటర్ చూడండి ఎలా వచ్చిందో. ఈ వాటర్లోనే మొత్తం ఉడికిపోయింది అన్నమాట. ఆల్రెడీ ఆయిల్ వాటర్ రెండు ఉన్నాయి కదా, సో ఒకసారి కలిపితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో అయితే నేను ఈ టామరిండ్ పల్ప్ అన్నమాట నా దగ్గర ఉంది. ఈ టామరిండ్ పల్ప్ని అయితే దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లో అయితే ఈ వెల్లుల్లిని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవడమే. అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత నేను దీన్ని చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసేస్తాను. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత మన టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీని తాలింపు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయిల్లోనే కుక్ అయింది కాబట్టి ఇంకా తాలింపు అవసరం అయితే ఏం లేదనమాట. అంతే, టమాటో చట్నీ చాలా ఈజీ.